హైయోస్ ఇక్కడ వంట అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఒకప్పుడు నాకైతే ఫస్ట్ ఆయిల్ వేయాలి, తర్వాత ఆనియన్స్ వేయాలి, తర్వాత ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఇలా అనుకునేదానండి. నో అండి, మనకి ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు వేయాలి అలానే ప్రాసెస్ ఏమీ లేదండి. ఇప్పుడు నేను కోకోనట్ రైస్ చేస్తున్నానండి. కోకోనట్ని ఒకప్పుడైతే ఒక 15 మినిట్స్ అట్లీస్ట్ ఒక లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం ఇలాంటివన్నీ చేసేదానండి. నో అండి, ఇప్పుడు కోకోనట్ వేసినాక ఒక కొద్దిసేపట్లోనే రైస్ వేసేసానండి. అంటే ఆ రెండు కలిపి ఒక 1 మినిట్ ఫ్రై అయిపోతే సరిపోతాయండి. మన కోకోనట్ రైస్కి ముదిరిన కోకోనట్ తీసుకుంటే బాగుంటుందండి. అండ్ నెయ్యి చాలామంది యూజ్ చేస్తారండి. నెయ్యి వేస్తే అసలు ఇందులోనే గుడ్ కొలెస్ట్రాల్ ఉందండి. ముదిరిన కొబ్బరిలో మంచి గుడ్ కొలెస్ట్రాల్ మన బాడీకి అందించిన వారం అవుతాం కాబట్టి. అండ్ అలానే ఆయిల్స్ కూడా అండి, ఇక్కడ మనం అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేస్తే మనం గుడ్ కొలెస్ట్రాల్ ప్రొటెక్ట్ చేసిన వారు అవుతామండి బాడీకి. చూస్తారు కదండి, ఇంగ్రీడియంట్స్ వాడే విధానం తెలిస్తే వంట ప్రాసెస్ లేకుండానే ఈజీ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.